చేసుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు సూత్రములు క్రీస్తు ద్వారా చెల్లిస్తున్నాము నాయన. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సజీవి లెక్కల్లో దాచి మా ఆయుష్కాలంలో ఒక దినాన్ని పొడిగించి తండ్రి అని నన్ను నాయన నిన్ను స్తుతించడానికి, నిన్ను పిలుచుకోవడానికి తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని ఏమాత్రం పోనీయకుండా తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. ఈ 2024లో తండ్రి 11 నెలలు తండ్రి గతించిపోయాయి తండ్రి. 12వ నెల 8వ తారీఖులోనికి పునరుత్థాన దినములోనికి మమ్మల్ని అందరినీ క్షేమంగా తండ్రి నడిపించారు. దానికై కృతజ్ఞతాస్తుతులు సూత్రము చెల్లిస్తున్నాం. మా పట్ల నువ్వు చేసిన మేళ్లకు ఏమిచ్చి మేము రుణం చెల్లించగలం నాయన. చెప్పబడిన రాయబడిన మాటలన్నీ మా హృదయ అంతరంగాల్లో ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నిన్ను అధికారిగా ఒప్పుకుంటూ నాయన నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి మా బ్రతుకు దినములన్నిటిలో తండ్రి నిన్ను మహిమపరిచి నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఈ మట్టి దేహాన్ని మహిమదేహంగా మార్చుకునే అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికి అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి తండ్రి. వినబోతున్న నీ పిల్లలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో అందరితో మీరే మాట్లాడమని మహిమ పొందమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామ వందనాలు, క్రీస్తుల శుభాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. రాయబడిన వారు అన్న అంశాన్ని మనం ఆలోచిద్దాం. రాయబడిన వారు ఎవరు అని మనం ఆలోచిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు చూడండి, అప్పుడు పుస్తకము చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. నా దేవా, చూడండి, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రమును నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నాను. నేనంటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చెయ్యలేదు. యెహోవా నీవు చూడండి, నీవు నీ వాత్సల్యమును నీ వాత్సల్యము నాకు దూరం చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడు నన్ను కాపాడుచు. మీరు గమనించండి, ఇది ప్రవచించింది దావీదు గారు. రాజు 40 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించిన వాడు, దేవునికి ఇష్టడు కూడా. ఎందుకంటే యెషయా కుమారుడైన 8వ సంతానమే. 7 ఇతని కంటే పెద్దవాళ్ళు ఉన్నారు. 8వ సంతానంగా వచ్చిండు యెషయాకు. కడసరి వాడు అంటారు బైబిల్లో, కడసరి వాడు అంటారు. ఇంకోళ్ళని ఉండరా అంటే సమూయేలు గారు అభిషేకించడానికి వచ్చినప్పుడు 7 మంది వచ్చి నిలబడతారు, ఎవడు ఉండడు. ఈయన అనుకుంటే కాదు, ఇంకెవరైనా ఉండడానికి అంటే కడసరి వాడు ఉన్నాడు, వాడు గొర్రెల మేపుకుంటున్నాడు, అక్కడ ఉన్నాడంటే మందలో నుంచి అతను పిలిపిస్తాడు. అంటే చిన్నవాడు దావీదు గారు. దావీదు గారు దేవుని బాగా అర్థం చేసుకోండి. ఆయన రాసిన కీర్తనలో 73 కీర్తనలు ఆయన రాసిండు. ఆయన వర్ణించినంత వర్ణన, ఆయన కీర్తించినంత కీర్తన, దేవుని అర్థం చేసుకున్నట్లో దావీదు గారు ఫస్ట్ వస్తారని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎలా ఆశ్రయంగా ఉంటాడు, ఎలా కేడంగా ఉంటాడు, ఎలా దుర్గంగా ఉంటాడు, ఎలా ఆయన్ని ఆశ్రయించాలి అన్న దాని మీద దావీదు గారు అన్ని బాధ సాధకాల్లో మొత్తం తోడుగా ఉండి విజయాన్ని ఇచ్చింది దేవుడే కనుక కృతజ్ఞత కలిగి బతికిండు. ఆయన జీవిత దినములన్నీ దావీదు గారు ఒక్క తప్పు తప్ప మరి ఏ తప్పు చేయలే. ఉరియా భార్య అంటే ఉరియాను చంపించడం ఒకటి, ఆయన భార్యను అక్రమంగా తెచ్చుకోవడం అది తప్ప ఆయన జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయలేదు ఆయన. పాపం ఆ ఒక్క తప్పు చేసినందుకు చాలా పశ్చాత్తాపడు, చాలా ఏడ్చిండు,
గోజాడిండు, చాలా దేవుని దగ్గర ఇదైపోయింది మొత్తం. అంటే నేను ఇలా అయిపోయినా. నాతాను ప్రవక్తను పంపించినప్పుడు గద్దిస్తే ఒప్పుకున్నాడు, నేను రాజును కదా నువ్వు అని ఆయన ఏమనలే, ఉపమాన రీతిగా చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని ఒప్పుకుంటాడు. అది నివ్యాన వరకల్లా చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు. ఆ ఏడుపు కీర్తనే 51వ కీర్తనలో ఆయన బాధ, ఆయన చేసిన తప్పును పశ్చాత్తాపంతో రాస్తున్న కీర్తన అని చెప్పొచ్చు. ఈ ప్రవచనం ఇది ఎవరి గురించి చెప్తున్నాడంటే యేసుక్రీస్తు గురించి చెప్తుంది. ఇది యేసుక్రీస్తు గురించి స్వయంగా చెప్తున్నాడు. మరి మన గురించి కూడా రాయబడ్డా? యేసుక్రీస్తు గురించే రాయబడిందా? మనుషులందరి గురించి రాయబడిందా బైబిల్ మాత్రం? భూమి మీద సర్వకోటి జీవరాశుల గురించి కూడా రాయబడింది మొత్తం. విత్తనములు చెట్ల గురించి రాయబడిందా? పక్షుల గురించి రాయబడిందా? జంతువుల గురించి రాయబడిందా? అన్నీ తన మాటకు లోబడి పనిచేస్తున్నాయి. ఇంతకుముందు పాటిన మీరు ఎవరు రాలే, సృష్టిని ధ్యానించు, అది పాఠంగా నీకు నేర్పుతుంది. సృష్టిని కలగజేస్తే అవన్నిటినీ దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్నాయి. కానీ దేవుడు నిర్మించుకున్న ఈ మానవుడు మాత్రం దేవుడు ఈ దేహంతో ఏం చేస్తుండు? దేవుని మయపరుస్తుండా? మయపరుచుకుంటాడు, తను తాను మయపరుచుకుంటున్నాడు. రాయబడిన వాటి ప్రకారంగా అవి తమ చిత్తాన్ని, అంటే దేవుని చిత్తానికి లోబడి, మనం పోయిన వారం ఏం చేసినాం? సర్వ జీవుల కనులు ఆయన వైపే చూస్తాయి, గుప్పిలి ఇప్పగా వాటి అంటే మంచి తింటే, అంటే ఒకే రకంగా ఒకే జాతి ఒకే రకంగా తినే ఆహారం ఫుడ్, ప్రతి జాతి ఆయా ఆహారం తీసుకుంటట్టుగా దేవుడు గుప్పిలిప్పినప్పుడు ఏ జాతులు ఏం తింటాయో, ఏ పక్షులు ఏ మేత తింటాయో ఆ మేత వచ్చేస్తాట అన్నట్టుగా మనం 45:15 వచనంలో మనం చదువుకున్న కీర్తన కింద 145:10 వచనంలో మీరు గమనించండి. దేవుని రాయబడినవన్నీ దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాయి, బ్రతుకుతున్నాయి. కానీ మనిషి మాత్రం బ్రతకట్లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అది తన చిత్తాన్ని నెరవేర్చి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా యేసుక్రీస్తు రాక మునిపే సుమారు 1000 సంవత్సరాల క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితము రాయబడిన మాట ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి, పుట్టుక గురించి రాయబడింది. ఎలా చనిపోతాడో కూడా రాయబడింది. క్రైస్తవ లోకము యేసుక్రీస్తును పుట్టుకను హైలైట్ చేసింది. ఏది తెలియాలో దాన్ని మరుగు చేసిందని చెప్పొచ్చు. మరణ సమాధి పునరుత్థానమే ప్రపంచానికి అవసరం తప్ప పుట్టినరోజు పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే ఆయన పుట్టుక తన కోసం పుట్టలేదు, బ్రతకడం తన కోసం బతకలేదు, చనిపోవడం కూడా తన కోసము చనిపోలేదు. మనిషి తన కోసమే పుట్టినట్టుగా, తన వాళ్ళ కోసమే, తన కోసమే బతాడు, తన కోసమే చచ్చిపోతున్నట్టుగా మనుషులు ఉండి తప్ప దేవుని ఇష్టం ఏంటి, నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికని ఆలోచన అనేది మనిషి ఆలోచించకపోవడం బాధాకరం, దురదృష్టకరం. పుస్తకములో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము అన్నాడు. పుస్తకములో రాసుకున్నాడు. ప్రతిదీ అవయవాలు ఏమన్నాడు? నీ అవయవంలో దాని చిత్త ప్రకారం దాని పని నిమిత్తము తన చిత్తం చొప్పున మన అవయవంలో అమర్చిండు. కన్ను ఉండాలనుకున్నాడు, 2 చెవులు ఉండాలనుకున్నాడు, అవునా, నాసిక, నోరు, ఇంత ఈ దేహాన్ని నిర్మించటంలో దేవుని నైపుణ్యత మనం చూడవచ్చు. మానవ దేహం మీరు గమనించండి, ఎన్ని ఎముకలు, ఎన్ని నరాలు, ఎంత వ్యవస్థ పనిచేస్తుంది. అందులో ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా మనం కుప్పగూలిపోతాం మొత్తం, తెలుసా? ఇంత పర్ఫెక్ట్గా, ఇంత మంచిగా అమర్చి దేవుడు పంపిస్తే దేవుని మహిమపరుస్తున్నాడా దేహంతో? తన్ను తాను మహిమపరుచుకుంటుండా? అంటే తన్ను తానే. రాయబడినది అన్ని పనిచేస్తున్నాయి. రాయబడినవన్నీ ప్రకృతిలో, సృష్టిలో ప్రతిదీ దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేస్తున్నాయి. కానీ మనిషి మాత్రమే దేవుని అర్థం చేసుకోలేదు, దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేస్తలేడని మనం చెప్పొచ్చు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఏమన్నాడండి? ఏం చెప్తుండ ఆయన? ఎలా ప్రవేశించాడు? ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ఇదెవరు చెప్తున్నాడు?
అపోస్తుడైన పౌలు చెప్తుండేది. అపోస్తుడైన పౌలు ఎబ్రీలకు రాస్తూ ఆయన లోకమందు ఇలాగ ప్రవేశం ఏదో తల్లి గర్భంగా వచ్చిండు, మీరు ఇలా అనుకోకండి, మనలాంటి వ్యక్తి కాదు ఆయన రావడం కూడా మన నిమిత్తం వచ్చాడు, మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినంత మాత్రంలో మనలో ఆయన కలుపుకోవడానికి వీల్లేదు. ఆయన ఏమాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని అన్ని విషయంలో మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అంటే అర్థం ఏంటి? ఆయనకు ఆకలి ఉంది, ఆయనకు దప్పిక ఉంది, ఆయనకు బాధ ఉంది. అన్ని మనిషికి ఏ అయితే శోధనలు ఉన్నాయో అన్ని శోధనలు ఎవరికి ఉన్నాయి? అన్ని విషయములలో మన వంటి వాడు కావలసి వచ్చాను. అంటే యేసుక్రీస్తు అన్ని బలహీనతలు తెలుసు. అలా బలహీనులైన వారికి ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు. శోధనలో బలహీనతలో బాధపడుతున్న వారందరికీ ఏంటి సహాయం చేయవాడై కూడా ఉన్నాడని చెప్తారు. మీరు గమనించండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు యేసుక్రీస్తు గురించి సంపూర్ణంగా యేసును అర్థం చేసుకుంది. యేసును బాగా అర్థం చేసుకొని ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఇలాగ చెప్తున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నీవు నాకు ఒక శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాపపరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు చూడండి, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో పుస్తకంలో అని చెప్పింది కదా, ఇక్కడ గ్రంథం ఇంకా వివరణిస్తుంది. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటిని. చూడండి, బలి అర్పణ అనేది నువ్వు కోరలేదు, నీకు ఇష్టమైనవి కావు. పాపపరిహార్థ బలుడు, పూర్ణ హోమములు పాపపరిహార్థ బలుడు దేవుడికి ఇష్టమా? నువ్వు బలైపోవాలని ఆ బలిని అలా చూపించింది. మనసు మారి రూపాంతరం పొంది నీ జీవఫలాన్ని నిన్ను నువ్వు సజీవ యాగముగా, నీలో మచ్చరము కుళ్ళు లోక సంబంధమైన ఏమీ లేకుండా ఆత్మ సంబంధిగా మారి నిన్ను నువ్వు సమర్పణ కలిగి జీవించాలన్నది దేవుని ఉద్దేశం. పుస్తకంలో రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు ఖచ్చితంగా వచ్చాడు. 33 సంవత్సరాల భూమి మీద బ్రతికాడు. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశాడు? నెరవేర్చి ఈ భూమి మీద తన తనువును చాలించి పరదేశంలోకి వెళ్ళిపోయి మళ్ళీ భూమి మీదకి వచ్చి సమాధిని బద్దలు కొట్టుకొని భూమి మీదకి వచ్చి 40 రోజులు కనబడుతూ అందరికీ అనేకమైన రుజువులతో తన్ను తాను కనపరుచుకుంటాడు. మొత్తం మీరు గమనించండి, సజీవుడుగా తన్ను తాను అనేకమైన రుజువులతో తన్ను తాను సజీవుడుగా కనపరుచుకొని తిరిగి పరలోకానికి వెళ్ళిపోయాడు. నేను వస్తాను, ఇదే విశ్వాసంతో నిలకడగా ఉండండి, అనేకులను విశ్వాసులుగా మీరు చేయండి, అనేకులను సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను శిష్యులుగా మార్చండి అని యేసుక్రీస్తు చెప్పిపోయారు. మీరు గమనించండి, మన గురించి చెప్పబడింది మనం మరివింపజేసిన దుష్టుడు మనం ఎలా బతకాలో మనకు తెలియనియలే. వచ్చిన ఆయనను మనం ఎలా పండగ చేసుకుంటారండి, అందరం మనం పండగ చేసుకుంటాం. రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వచ్చిండు, వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ఎప్పుడైనా సరే తన ఇష్టాన్ని భూమి మీద జరిగించకుండా శిలువ వేయబడుతుంది ముందుకు వెళ్ళే టైము, ఆ నైటు వెళ్ళే టైం గురువారం బుధవారం నైటు అందరికీ బల్ల ఇచ్చిన తర్వాత శరీరాన్ని రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చిన తర్వాత ఒలివకొండకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటప్పుడు కూడా ఏమంటాడు? సాధ్యమైతే గిన్నె నా యుద్ధ నుంచి తీసే అంటాడు. తర్వాత ఏమంటాడు? కాదు నీ చిత్తమే సిద్ధించును గాక, నీ ఇష్టమే నెరవేర్చును గాక అంటాడు. అంటే శ్రమ, బాధ, ఈ శిలువ యాగం తొలగిస్తే బాగుండు అని అనిపిస్తుంది ఆయనకు. ఆ శ్రమ, ఆ గిన్నె ఇది తాగితే కానీ నా యుద్ధ నుండి ఇది తొలగిపోదు, నేను ఖచ్చితంగా మరణించాలి. ఆ మరణం ఎలాంటిదో యేసుక్రీస్తు బాగా తెలుసు. మీరు గమనించండి, మనం ఎలా అయి ఉండాలో కూడా అది నేర్పించడానికి అవన్నీ మొత్తం చేసింది యేసుక్రీస్తు. శిలువకు పోయే ముందే మొత్తం శిష్యులందరూ కూకోబెట్టడం కానీ, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా మీరు మాట్లాడాలి ఈ లోకంలో అన్న దాని మీద, తోడేళ్ల మధ్యకు మిమ్మలను గొర్రె పిల్లను పంపినట్టు పంపుచున్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి,
పాముల వేలే వివేకమును, పావురములే మీరు నిష్కాపట్యులై ఉండాలి అని అనేకమైన సందర్భాలు యేసుక్రీస్తు తన శిలువ యాగం ముందుకు చాలా విషయాలు చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలే, కానీ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అర్థమైంది. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత బాగా అర్థం చేసుకొని ఉన్నతంగా వాళ్ళు జీవించినట్టుగా మనం చూడగలం. యేసుక్రీస్తు వచ్చాడు, లేఖనాల ప్రకారంగా బతికాడు, లేఖనాల ప్రకారంగానే జీవించాడు, లేఖనాల ప్రకారంగా మరణించాడు, లేఖనాల ప్రకారంగా తిరిగి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన ఎలా బతికాడో మనం అలా బ్రతికితేనే లేఖనాల ప్రకారంగా తిరిగి లేస్తామన్న సత్యం ఎవరికి తెలిసింది? అపోస్తలులకు తెలిసింది. పండుగ చేసుకోవాలి, అందుకనే వాళ్ళు పండుగ చేసుకోవాలి. ఎందుకు? లేఖనాల ప్రకారంగా బ్రతికితేనే మనం తిరిగి లేస్తాం పునరుత్థానం నుంచి. లేకపోతే మనము లేవమన్న సంగతి ఎవరికి అర్థమైంది? అపోస్తలులకు అర్థమైంది. యూదులకు ఎన్ని పండుగలు ఉన్నాయి? యూదులకు ఎన్ని పండుగలు అండి సంవత్సరానికి? యూదులకు 6 పండుగలు చేసుకుంటారు. కోతకాలం పండుగ, ప్రథమ ఫలం పండుగ, పర్ణశాల పండుగ, మొత్తం ఇవన్నీ పండుగలు ఉంటాయి. వాళ్ళకు 6 పండుగలు ముఖ్యమైన పండుగలు ఉంటాయి. పస్కా పండుగ, ఇవన్నీ పండుగలు 6 పండుగలు ఉంటాయి. మీరు గమనించండి ప్రియులారా, యూదులు చేసుకునే పండుగలు వాళ్ళే ఆ పండుగలని స్వస్తి పలికి పస్కా పండుగ మనం వారం వారం తీసుకుంటున్నాం కనుక ఇక పండుగలు ఇదొకటే. ఇక ఏంటి? ప్రతిరోజు ఆనందించడం అంటే మరణ సమాధి పునరుత్థానము, ఆత్మలను అగ్నిలో నుంచి తప్పించడమే పండుగలు. సందేహపడి వారి మీద కనికరపడండి. అగ్నిలో నుండి లాగినట్టు ఇస్కరియోతు యూదా కాదు, యేసుక్రీస్తు తమ్ముడు యూదా పత్రికలో చెప్పాడు 21లో, సందేహపడే వారి మీద కనికరపడండి, అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగండి. స్వయంగా యేసుక్రీస్తు తమ్ముడైన యూదా చెప్పిన మాట. వాళ్ళకి అందులో ఆ పండుగలో ఉండరు. వాళ్ళందరూ ఆత్మల రక్షించే పనిలో పండగగా పెట్టుకుని వాళ్ళు. మనం ఏం చేస్తున్నాం చెప్పాలి? మనం ఏం చేస్తున్నామండి? బట్టలు కొనుక్కోవడం పండుగ మనకు, చర్చి కలడేసుకోవడంలో పండుగ మనకు, అలంకరించుకోవడంలో, చర్చి డెకరేషన్ చేయడంలో పండుగ మనకు. అంటే మన పండుగలు చూడండి, వండుకొని తినడంలో పండుగ, పిండి వంటలు చేసుకోవడంలో పండుగ. బైబిల్ చరిత్రలో మీరు గమనించండి, ఒక్కరన్నా ఇలాంటివి చేసిరో ఒక్క రెఫరెన్స్ చూపించండి. కొత్త నిబంధనలో 27 పుస్తకాలలో ఒక్క రెఫరెన్స్ చూపించండి. మరియమ్మ చేసిందా? 8వ దినమున సున్నతి చేస్తానని తీసుకుపోతుంది. సుమయోను ప్రవక్తకు ఒక వాగ్దానం ఉంటుంది. ఆయనను కళ్ళారా చూడక ముందుకు ఈయన చచ్చిపోవడానికి ఒకటి ఉంటుంది, మరణించడానికి ఒకటి ఉంటుంది ప్రవచనం. నాదా ఇగో నీ రక్షణని ఇప్పుడు కళ్ళారా చూస్తుంది అంటాడు. ఎవరు? ప్రవక్త అయిన సుమయోను. అది చూసి ఈయన అనేకులకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన ఉంటాడు అని ఆయన గురించి ప్రవచిస్తాడు, ఎత్తుకుంటాడు యేసుక్రీస్తును. ఆయనకు సున్నతి గప్పుడే చేస్తారు, అక్కడనే ఉంటుంది. వాళ్ళకి ఏం చేసుకోక 2 గువ్వ పిల్లలను తీసుకుపోతాడు. గువ్వలనండి పావురాలను కూడా తీసుకుపోతాను కూడా వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. అంత కఠికమైన బీదరికం అనుభవిస్తున్నారు వాళ్ళు, తెలుసా? మీరు బైబిల్ చరిత్రలో భక్తులలో మొత్తం చూడండి, 2 పుట్టిన దినాలు ఉంటాయి. అది అన్యులు ఏ రోజు పరోలు వాళ్ళు పుట్టినరోజులు ఉంటాయి తప్ప నువ్వు భక్తుల జీవితాలు తీసుకుని ఒక్కడు కూడా పుట్టినరోజు చేసుకున్నట్టు బైబిల్లో లేదు. సౌలు చేసుకుండా, దావీదు చేసుకుండా, సొలొమోను చేసుకుండా, యెరోబాము చేసుకుండా, రెహబాము చేసుకుండా, యెషోఫాతు ఎవరు చేసుకురండి? యొప్తా చేసుకుండా, సంసోన్ చేసుకుండా, ఎవరన్నా ప్రవక్తలు చేసుకురా? ఇర్మియా చేసుకుండా, దానియేలు చేసుకుండా, యెషయా చేసుకుండా, ఆమోసు, ఓబద్యా, మీకా ఎవరైనా చేసుకురా? జకర్యా చేసుకురా? వీళ్ళందరూ ఎవరు చేసుకోరా? మరి ఎందుకు మీరు పండుగల ప్రాధాన్యత ఇస్తారు? క్రైస్తవ లోకం అంటే మనం వచ్చిందే పండుగల నుంచి. తెలుగునికి తెల్లవారితే పండుగ అన్నట్టుగా క్రైస్తవులు ఏం చేశారు? అక్కడి నుంచి తిరిగానే ఈ బోని తెలియదు అసలే. క్రైస్తవులకు ఏమేమి పండుగ చేసుకుంటాం? మొత్తం ఏం చేసుకుంటాడు? పండుగలన్నీ రాయబడింది మరిపింపజేసింది. రాయబడిన ప్రకారంగా లేఖనాల ప్రకారంగా బతినే నిత్య జీవంలోకి వెళ్తామన్న సంగతిని నువ్వు మరిపింపజేసి పండుగలు ముందర చేసుకోమంటుంది. అంతే. నువ్వు ఆనందపడుతున్నావు, ఓకే. ఆయన ఎలా ఆనందపడతాడు ఒక్కసారైనా ఆలోచించడమా? దేవుని ఆనంద పెట్టాలంటే ఏంటి? ఏమన్నాడు? యేసుక్రీస్తే అన్నాడు, 99 నీతిమంతుల విషయం కంటే ఒక పాపి విషయంలో పరలోక రాజ్యంలో మిగుల సంతోషం. పాపిని రక్షించేయలేదు, వీళ్ళే పాపులు అయిపోతున్నారు తప్ప పాపిని రక్షిస్తుండ్రు, పక్కని రక్షిస్తుర్రా?
మీరు గమనించండి, మీరే ఆలోచించండి. జనరల్గా మనం ఆలోచిద్దాం. మీరు గమనించండి, 99 నీతిమంతుల విషయం కంటే ఒక్క పాపి మారితే చాలంటాడు. ఒక పాపి కాదు, మారిన కాంచెలు ఈడే సరిగా మార్పు లేకుండా పాపం చేసుకుంటూ వెళ్తాడు, పండుగ మాత్రం చేసుకుంటాడు. పండుగ క్రైస్తవుడు ఒకరు ఉంటారు. పండుగ క్రైస్తవులు సంవత్సరానికి ఒకరోజే కనిపిస్తారు అంతే. వారం వారం క్రైస్తవులు ఒకరు. మీరు గమనించండి, జనవరికి కనిపిస్తారు వాగ్దానాలు తీసుకున్నందుకు. 31 ఏంటి క్రైస్తవ్యం? వండుకోవడం, తినడం, పండుగలు చేసుకుంటారు తప్ప బతుకునేంత వరకు చూసుకుంటారు. నన్ను బట్టి దేవుడు సంతోషించాడు ఒకరికొకరు ప్రశ్నించుకుంటారా? ఎవరు ప్రశ్నించే అవసరం లేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? నా బతుకును బట్టి దేవుడు సంతోషించిందా అని ఏ ఒక్కరన్నా ఆలోచిస్తురా? నా బ్రతుకును బట్టి దేవుడు సంతోషిస్తుండా? దేవుని ఎలా సంతోషపెట్టాలి? పుట్టినరోజు ఆయనది, సంతోషమో నీది. నువ్వు మారతగా సంతోషించేది ఆయనే. మార్పు లేకుండా నువ్వు పండుగ చేస్తే ఆయన మారుతాడని బాధ పెట్టినట్ట, సంతోషపెట్టి ఆయన సంతోషపడుతున్నట్ట? నిజమైన క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారా, రోజా? ఫిలిప్పులో ఏం చెప్పాడు? 4:4 అప్పుడప్పుడు ఉంటుంది మనకు. ఎల్లప్పుడు అంటే శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, కన్నీల్లోనూ, బాధల్లోనూ, వేదనలోనూ ఎన్ని వచ్చినా సరే నీ ప్రేమ నుండి ఏది ఏర్పరచగలంటాడు. 8వ అధ్యాయం 33, 34, 35 వచనాల్లో మొత్తం రోమపత్రికలో ఉంటుంది. ఏదన్నా ఎడబాపుతుందా? అయ్యా, ఏది ఎడబాపదు. వస్త్రహీనతను, ఖడ్గమైన ఏదైనా ఎడబాపదని ఆయన చెప్తుండు. అంటే క్రీస్తు అర్థమైన వాళ్ళు ఎన్ని వచ్చినా తట్టుకొని నిలబడి గెలుస్తారని అర్థం. అందరికీ వర్తించదు ఆ మాట. ఎల్లప్పుడూ అందరూ ఆనందించరు. క్రీస్తును సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడే ఆనందిస్తాడు. అర్థం చేసుకున్నవాడు అప్పుడప్పుడు ఆనందిస్తాడు. తర్వాత లోకాన్ని చూసి బాధపడుతూ ఏది ఇదే అనుకుంటా నిందించుకుంటూ బాధించుకుంటూ చేస్తాడు. అవునా? రాయబడిన ప్రకారం బతకాలని తెలియక క్రైస్తవులు పండుగల్లో నిమగ్నమైపోతారు. పండుగతో ఒకటి చెప్పొచ్చు, పండుగతోని ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒకటి చెప్పొచ్చు. ఏంటి? యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుత్థానాన్ని బ్రహ్మాండంగా ప్రకటించవచ్చు. కానీ మన సమాధి పునరుత్థానాన్ని ప్రకటించారు కదా. పుట్టినరోజు గురించే ప్రకటిస్తుంటారు. పుట్టినరోజు గురించే మీరు పశువుల పాకేస్తారు, మంచిగా పాకేస్తారు. ఆ పాకలో యేసుక్రీస్తు పుట్టిండు, పెరిగిండు, చనిపోయిండు, వాళ్ళ పరలోకానికి చేర్చబడిండు. అవునా? ఇంకా మనం అక్కడ చూస్తున్నావు, ఆయన రాకడ చూడాలి తప్ప నువ్వు ఇక్కడ చూస్తున్నావు, తొట్టిలో చూస్తున్నావు. నీకు ఏమర్థమైంది? యేసు బాలుడుగా నువ్వు ఇంకా చూస్తున్నావు అంటే బాలయేసుకు చూస్తావా ఇంకా యేసును? ఆయన ఎందుకు ఆయన రాయబడి ప్రకారం వచ్చాడు, అయిపోయిందండి. యేసుక్రీస్తును నువ్వు బాలుడుగా ఊయలేసి కూడా ఊపుతారు కొంతమంది, తెలుసా? ఊయల పాటలు వాడితే ఎన్ని రోజులండి? 60 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు వేసి ఊయాల్లో ఊపండి, ఊపుతారా? ఎందుకు? యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు అయిపోయిందండి, వెళ్ళిపోయి ఇంకా నీకు ఆ ఊయలని ఎందుకు అంటున్నావు? ఆయన్ని అలా చూడాలని ఎందుకు అనుకుంటున్నావు? ఆయన అర్థమైతే ఎలా చూస్తావు? ఎవరికైనా అగ్ని జ్వాలల కనులు గలవాడు, అపరంజి పాదములు గలవాడు, ఆకాశం అంత వైపు ఆయన వస్తాడు. ప్రతి రేత్రం ఆయన చూస్తుంది. ఆయన పొడిచిన వాడిని కూడా ఆయన చూస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలలో కనిపిస్తుంది. అమ్మో, ఆయన అగ్ని జ్వాలల కన్నులు కనవాడు. నేత్రములు ఎలా ఉన్నాయి? అగ్ని గోళాలుగా ఉన్నాయి. మొత్తం పాదాలు ఎలా ఉన్నాయి? పొటం వేసినట్టు అపరంజిమయంగా ఉన్నాయి. ఆ వచ్చేటప్పుడు అందరూ రొమ్ము కొట్టుకొని గుద్దుకొని ఏడుస్తారన్న ఆయన. అర్థమైనవాడికి ఇలాగా అర్థమవుతాడు. అర్థం చేసుకున్నవాడు యేసు, అర్థమైనవాడు ఇలా అర్థం చేసుకుంటాడు. యేసు అర్థం కానివాడు బాలయేసు అని తొట్టెలు ఒప్పుకుంటుంటాడు. తొట్టెలు ఒప్పుకుంటావా? ఇంకా ఇక బాలయేసేనా? మీరు గమనించండి, రాయబడిన ప్రకారంగా వచ్చిందండి. ప్రతి లేఖనమైన బతుకులో నెరవేరింది తెలుసు. ప్రతి లేఖనం ప్రకారంగా బ్రతుకుల్లో నెరవేర్చి, ఇదిగో నేను తప్పికొనిచున్నాను, లేఖనం నెరవేరినట్టు అంటాడు తెలుసా. ఆయన చనిపోతప్పుడు కూడా లేఖనం నెరవేరినట్టే. ఈ వస్త్రము కూడా పంచుకోవడం కూడా లేఖనం నెరవేరినట్టే. చీటీలు వేసుకుంటూ ఆయన వస్త్రం పై వస్త్రం తీసుకుంటానే ఉంటుంది కీర్తనగా, అది లేఖనం నెరవేరినట్టే. ప్రతిదీ తూచా తప్పకుండా లేఖనం నెరవేరుద్దండి. మరి మన బతుకులో నెరవేరుద్దా? నెరవేరని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పాలి? నెరవేర్చాలనా? నెరవేరేటట్టుగా మనం అడుగులు అక్కడ వేయాలనా వద్దా? వేయాలి. ఎలా? యేసుక్రీస్తు అంటూ నన్ను గూర్చి రాయబడిన గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం అపోస్తులైన పౌలు గారు
యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఈ సందర్భాన్ని ఉటంకించి చెప్పాడు. పుస్తకంలో నన్ను గూర్చి రాయబడింది అన్నదాన్ని తీసుకొని ఇక్కడ చెప్పింది. ఇంకా విశదీకరిస్తుండు. నాయన ఈ శరీరాన్ని ఎందుకు అమర్చావంటే పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు మీకు ఇష్టమైనవి కావు. హోమం చేశారు, బలులు అర్పించారు. కోడల యొక్కయు మేకల యొక్కయు 9వ అధ్యాయం ఎబ్రీ పత్రికల పత్రం. ఇవన్నీ నీకు ఇష్టమైనవి కాదయ్యా. అవి మనిషిని పాపాలు తీసేయం. మూగజీవులు రక్తం ఏర్లై పారింది, అయినా కూడా పాపాలు పెరుక్కుంటూ పోయినాయి తప్ప మూగజీవులను చంపుకుంటూ తప్ప పాపాన్ని మానుకోలేదు. అది విలవిలలాడి తన్నుకొని ఇదైపోతుంటే అయ్యో నా నిమిత్తం నా పాపాల నిమిత్తం నోరు లేని జీవి చచ్చిపోతుందని పశ్చాత్తాపంతో మారు మనసు పొందుకుంటారు అనుకున్నాడు తప్ప ఒక క్రమాన్ని పెట్టిండు. అది పెట్టింది కూడా ఎక్కడ నడిపిస్తుంది కెరికినా యేసుక్రీస్తు దగ్గర నడిపించడానికి. యేసుక్రీస్తు దగ్గర నడిపించడానికి నువ్వే అలా బలైపోవడానికి. కుంటిది గుడ్డిది బొల్లి మచ్చలు ఈ ఉన్నవి అర్పించొద్దని ఉంటుంది నిర్గమకాండం. ఇవన్నీ ఏం అర్పించొద్దు, లేవికాండంలో ఏముంటుంది తీసుకురావద్దు, ఈ అన్నిటి అర్పించొద్దు, శ్రేష్టమైనది మంచిది అర్పించాలని ఉంది. నువ్వు కూడా మంచిగా మారి కుళ్ళు కుతంత్రం లోక సంబంధిగా నువ్వు ఉండకుండా ఆత్మ సంబంధిగా మారి నువ్వు లాస్ట్గా అర్పణ కావాలని దేవుని కాన్సెప్ట్. అది భాష సంబంధంగా కుంటి బొల్లి మచ్చ ఇవన్నీ ఉన్నాయి కదా, అది భాష సంబంధంగా గొర్రె పిల్లకు మేకపిల్లకు చూపించిండు. ఆత్మ సంబంధం నిన్నేమడకనా నూతనంగా జన్మించాలి. పాతవి గతించెను కొత్తవాయను. నువ్వు కొత్తగా జన్మించాలి. ఒక నూతనంగా పాత జీవితాన్ని సమాధి చేయాలి, కొత్తగా జీవించాలి. రాయబడిన ప్రకారం నూతన జన్మ పొందుకున్నావా లేదా? నూతన జన్మ పొందుకున్నావా రాయబడిన ప్రకారం? బాప్తిసం అంటే ఏంటి? క్రీస్తు యేసు బాప్తిసం మనం పొందిన మనం అందరం ఆయన మరణంలోనికి 6వ అధ్యాయం ఉంటుంది రోమపత్రిక కూడా. మరణంలోనికి మనం అందరం బాప్తిసం పొందుకున్నాం. మనం అందరం చచ్చిపోయినాం, సమాధి చేయబడ్డం, పాతి పెట్టబడ్డం, తిరిగి క్రీస్తుతో పాటు లేచినట్టే ఉన్నామా? చచ్చిపోయినోడు పగ ఉంటుందా? చచ్చిపోయినోడు వెళ్ళి పెట్టుకుంటాడా? పగలు ప్రతీకారాలు గొడవలు లోక సంబంధంగా ఆలోచిస్తాడా? లోకం మీద ఈ కావాలి అవి కావాలి బాగా కోరికలతో ఉంటాడా? ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాడా? రాయబడిన ప్రకారంగా అపోస్తుల పౌలుకు బాగా అర్థమైంది. అమ్మో ఆయన చిత్తము నెరవేర్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు యేసుక్రీస్తు వచ్చిండు అని చెప్పి అర్థం చేసుకొని ఉన్నతంగా ఆయన జీవితాన్ని మరి రాయడమే కాదు క్రీస్తుని పోలి జీవించింది. నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం మీరు నన్ను పోలి 11లో ఉంటుంది. మీరు నన్ను పోలి కొరింథీయులకు రాసిన నన్ను పోలి జీవించండి. నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారం క్రీస్తుని పోలిన జీవించిన వానికే క్రీస్తు బాగా అర్థమవుతుంది తెలుసు. మరి ఇన్నేళ్ళు అయిపోయింది. ఇప్పుడు 2024 ఇక 4 రోజులు అయితే అయిపోద్ది. ఇవాళ 8 తారీఖు. ఇవాళ 8 తారీఖులోకి వచ్చినాం మనం. ఇంకేముంది? ఇక 12 రోజులు అయితే అయిపోయాయి. అంటే ఇంకా 18 రోజులు అయితే అయిపోయింది. 22 రోజులు అయితే అయిపోద్ది. 8 తారీఖు అంటే 22 రోజులు, 23 రోజులు అనుకోండి. 31 ఉంది కదా, అయిపోయి 23 రోజులు అయితే ఈ నెల అయిపోద్ది. మనం ఫస్ట్ వెళ్ళిపోతాం. మనం 2025 మన ఆత్మీయ జీవితంలో ఈ నెల నుంచి రాయబడిన ప్రకారం ఇన్ని మాటలు వింటున్నాం, ఇన్ని చేస్తున్నాం. రాయబడిన ప్రకారంగా మనం జీవిస్తున్నామా? ఏమంటే మర్చిపోతున్నామా? ఏం చేసుకోవాలి? తన చిత్తాన్ని సంపూర్ణంగా మనం గ్రహించాలి, గమనించాలి, అడగాలి. ఒకసారి చూడండి, ఒకసారి 5వ అధ్యాయము 1 యోహాను 5:14. ఆయనను బట్టి అంటే ఎవరు? ఓని బట్టి? యేసుక్రీస్తుని బట్టి అండి. ఆయనను బట్టి ధైర్యం ఏదనగా ఎవరి చిత్తానుసారంగా? మీరు గమనించండి, ఎవరి చిత్తానుసారంగా అడుగుతాం మనం ఏదన్నా అడగాలంటే, ఏమైనా చేయాలంటే? మన చిత్తం ఉంటుందా? దేవుని చిత్తం ఉంటుందా? దేవుని చిత్తం ఉండదు. మన దాంట్లో దేవుని చిత్తం ఉండదు. ఇక్కడ ఏమంటాడు? ఆయన చిత్తానుసారంగా. ఏదాన్ని బట్టి? ఆయనను బట్టి, ధైర్యం బట్టి ఆయన చిత్తానుసారంగా మనం అడగాలంట. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినాడు? ఆయన మన మనవి ఆలకించినది. మనం ఏం అడిగినాను? ఆయన మన మనవిని ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను
వేడుకొనినది మనకు కలిగినవని మీరు గమనించండి. మనం ఏం వేరు ఆయన అర్థమైపోతే బాగా అర్థమైపోతే ఏమంటుంటారు కన్నా, మనం ఏమన్నా అడిగినామనుకోండి, ఆ అడిగినవి కూడా మనం కలిగి ఉన్నామని అనుకుంటామట. ఎవరు? ఆయన చిత్తం ప్రకారంగా మనం అడిగితే, ఆయన చిత్తం ఏంటో మనకు తెలిస్తే, మీరు గమనించండి, ఏమన్నా అడుగుతందుకు ఉంటుందా అండి? గాలిని ఫ్రీగానే ఇచ్చిండు, సూర్యుని ఫ్రీగానే ఇచ్చిండు, వర్షాన్ని ఫ్రీగానే ఇస్తుండు, పంచభూతాలను దారాదత్తంగా మనకు ఫ్రీగానే ఇచ్చిండు మొత్తం. అవునా? తల్లి గర్భంలో అపురూపంగా మంచి ఆకారాన్ని కూడా అమర్చి ఈ లోకానికి పంపించిండు. దేవుడు ఏమన్నా ఇవ్వకుండా దాచుకున్నాడా? అన్ని ఇచ్చేసిండా? తన ప్రియకుమారుని కూడా మన పాపాల కోసం బలిగా అర్పించిందా? అర్పించేసింది. చిట్ట చివరిగా మన పంపిందో అని మన పాపంలో పడిపోకుండా, మన లోకం వైపు తిరగకుండా పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, ఉపకారాత్మ, ఉత్తరవాది అని అంటాం మనం. ఉత్తరవాది, ఉపకారాత్మ, పరిశుద్ధాత్మ, ఆదరణకర్త, సత్యస్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ అనే అనేకమైన పేర్లు, నామాలు కలవు పరిశుద్ధాత్మనికి. దేవుని ఆత్మ ఆయన వచ్చిండు. ఆయన వచ్చి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? వచ్చిండు. ఆయన నీలోకి వస్తుందంటే, ఆయన నీలోకి వస్తే నువ్వేమడుతావు? ఆయన నీలో ఉన్నాడా లేడా అని చెప్పేయచ్చు నీ ప్రార్థన బట్టి. అవునా కాదా? ఆయన నీలో ఉంటే ఏమడుగుతాడు? అన్ని నా దగ్గర ఉండి అడిగేది ఏం లేదు ప్రభు, నాకు పరలోకం ఇవన్నీ అడుగుతావు. పరలోకం తప్ప అన్ని అడుగుతాడు ఈ మనిషి. మీరు గమనించండి, కావాల్సింది ఏదండి? పరలోకం. అవునా? పరలోకం మరిపింపజేసిన దుష్టుడు లోకంలో ఉన్నాయని అడుగురాను అంటుంది. నీకు అక్కడగా ఉన్నాయేదో నేను ఇచ్చిన అన్నాడా? ఆయన చిత్తమేదో నీకు తెలిసిందనుకో, వీడు ప్రార్థన చేసుకున్నట్టే ఏమంటే ఇవన్నీ నాకు ఉన్నాయి ప్రభు అంటారట. ఇవన్నీ నాకున్నవని ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే ఖచ్చితంగా మనం ఏమంటామట? ఇవన్నీ నాకున్నాయి ప్రభు, నువ్వు అన్ని ఇచ్చేసినావు. ఆయన చిత్తంలో నువ్వు అడిగితే ఉంటాయి, నీ చిత్తంలో నువ్వు అడిగితే నీకు అన్ని కొద్దుగానే ఉంటాయి. నాకు ఇది లేదు ప్రభువా, నాకు అది లేదు ప్రభువా అంటావు. నీ చిత్తానుసారంగా నువ్వు అడిగితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగితే ఆయన ఇచ్చావు ప్రభువా, ఇక ఇచ్చేది నాకు ఒకటి కొదువుగా ఉంది, పరలోకం నిత్య జీవం ప్రభువా, గదివమని ప్రార్థన చేస్తావు. అది వద్దనే నాకు దక్కని సింహాసనం, నాకు దక్కని లోకము మీకు ఎవ్వరికి వద్దని ఎప్పుడు కూడా నువ్వు అందరి ప్రార్థనలు, నేను దైవజనుల ప్రార్థన కూడా వింటున్నా. ఏ ఒక్కరు పరలోకం గురించి అడగరే. ఉద్యోగం కావాలంటాడు, ఇది కావాలంటాడు, మా బిడ్డకి ఇది అది అని మొత్తం కృతజ్ఞతగా పెట్టుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. లోక సంబంధమే అడితే తప్ప పరలోకం మాకు కావాలని ఏ ఒక్కరు ప్రార్థన చేయరు. మీరు చూసుకొని మీరైనా ఎప్పుడైనా ప్రార్థన చేసిన పరలోకం కావాలి ప్రభు అని? లోకం గురించే ఆడికి కావాలన్నదా? ఆయన చిత్తం అర్థమైన వాడు ఇంకేం కోరుకోడు. అన్నిచ్చావు ప్రభువా, పరలోకమందున్న తండ్రి, నీ ప్రియకుమార క్రీస్తును కూడా నా నిమిత్తం నాకు బదులుగా బలి అర్పించావయ్యా. ఎక్కడ నేను పడిపోతున్నావు, తొట్టిల్లిపోతున్నామో, పాపంలో పడిపోతున్నావు అని మళ్ళీ చిట్ట చివరికి నీ ఆదరణకర్తను కూడా, నీ కుమారుడు పరిశుద్ధాత్మను కూడా నాకు ఇచ్చావయ్యా. ఇక నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదుగా, మేము బ్రతికి నీ యొద్దకు రావడానికి ఉన్నాం, మేము ఉండాలి. మేము అది కదా కోరుకునేది క్రైస్తవుడు. మీరు గమనించండి, ఇవన్నీ ఉన్నాయా? వాళ్ళు రాయబడిన ప్రకారం ఖచ్చితంగా వచ్చిరు, అయిపోయారు. అపోస్తులు కూడా రాయబడిన ప్రకారంగా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఏం చేశారు? జరిగించారు, హతసాక్షులు అయిపోయారు. భయపడలే, తమ చిత్తాన్ని నెరవేర్చుకోలే. దేవుని చిత్తము తన ఈ దేహాల యందు, తన ప్రాణముల యందు, ప్రాణదేహాల యందు జరిగించి ప్రాణం పెట్టి హతసాక్షులు అయిపోయి వాళ్ళు పరదేశంలోకి వెళ్ళిపోయారు. మనము కాపాడు ప్రభువా, కాపాడు ప్రభువా అంటున్నాం. వాళ్ళు ప్రాణాలను తునప్రాయంగా పో, ఇది అసలు ఈ జీవితమే కాదు, మీరు ఏది అడిగినను అనుగ్రహిస్తాడన్నాడు. పరిశుద్ధాత్మను ధారాళంగా వాళ్ళకి ఇచ్చిందండి. పరిశుద్ధాత్మను అడగమండు, జ్ఞానాన్ని అడగమండు. కానీ నువ్వు ఆస్తులు అడగమని ఎక్కడ చెప్పలే, ఆస్తులు అడగమని ఎక్కడ చెప్పలే. ఆస్తుల కోసమే మొత్తం ప్రార్థన ఉంటాయి. ఇక 31 రోజు మారి మోగిపోద్దిగా చర్చిలన్నీ మొత్తం వాగ్దానంతో నింపేస్తారు మొత్తం. మీరు గమనించండి, రాయబడిన ప్రకారము యేసుక్రీస్తు వచ్చిండు, బ్రతికాడు. మరి మనం కూడా రాయబడ్డాం కదా, రాయబడలేదా? జగతి పునాది వేయబడక మునిపే మనల గురించి నిర్ణయించుకుంటాడు. చూడండి, ఎఫెసీ 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉంటాయి. మరి యేసుక్రీస్తు గురించి రాయబడింది. ఆయన వచ్చిండు గ్రంథపు చుట్టలో అన్నాడు, పుస్తకంలో అన్నాడు. మన గురించి కూడా పుస్తకంలో రాయబడ్డది. ఎట్లనగా ప్రియుని అందు, తన ప్రియుని అందు, తన ప్రియుడు అంటే యేసుక్రీస్తు తనకు ఉచితముగా మనకు అనుగ్రహించిన
తన కృప మహిమకు తనకు కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తానుసారం, ఇక్కడ కూడా ఏమంటుండు? తన చిత్తానుసారంగా, నీ చిత్తానం కాదు, తన చిత్తానుసారంగా. ఇక్కడేంటి నువ్వేం అడిగినా తన చిత్తానుసారంగా అడగమండు. ఇక్కడ కూడా ఏమంటుండు? తన చిత్తానుసారంగా, నీ చిత్తారంగా, నా చిత్తానుసారంగా నేను పుట్టినా, నీ చిత్తానుసారంగా నువ్వు పుట్టినవా? తల్లిదండ్రుల చిత్తానుసారంగా వచ్చినమా? ఎవరి చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చినాం? మనం దేవుని చిత్తానుసారంగా వచ్చినాం. కొన్ని కోట్ల కణాలు నేలలారిపోయినాయి తెలుసా? మనం మాత్రమే తల్లి అండంతో ఫలదీకరణం చెందనమంటే అది చిత్తం ఉంది, దేవుని చిత్తం ఉంది. తల్లి గర్భములో అండములో ఫలదీకరణం చెందడములో అపురూపమైన ఆకారము, నువ్వు నిలబడడంలో రక్తపు ముద్దగా రూపుదిద్దుకోవడంలో దేవుని చిత్తం ఉంది. అందుకనే నువ్వు ఉన్నావు. 9 మాసాలు అపురూపమైన ఆకారంగా రూపుదిద్ది లోకాన్ని పంపించాడు. ఆయన చిత్తంలో లేకపోతే నీకెక్కడిది ఆకారం? నీకెక్కడిది జీవితం? అన్ని కణాలు రాలిపోయినా నువ్వు కణాలు రాలిపోదు, నువ్వు కూడా రాలిపోయేవాడివే. నువ్వు నిలబడ్డావంటే దేవుని చిత్తం ఉంది. నువ్వు ఈ లోకానికి వచ్చావంటే దేవుని చిత్త ప్రకారం వచ్చినావు. నీ చిత్త ప్రకారంగా తల్లిదండ్రులు అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు, మనం అనుకుంటే వచ్చిన వాళ్ళం కాదు. ఆయన ప్రణాళిక ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన సంకల్పం ఉంది మన బతుకుల పట్ల. తన చిత్త ప్రకారం, ఆయన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు చూడండి కుమారులుగా, కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా ఏంటట? ముందుగా తన కోసము రాసుకుండా మనం అందరం రావాలని రాసుకున్నాం. రాయబడే ప్రకారం వచ్చినాం. మరి రాయబడే ప్రకారం బతునమా? రాయబడ్డ ప్రకారం వచ్చినాం కరెక్టే, రాయబడ్డ ప్రకారంగా బతునమా? యేసు గురించి కొంచెం మంచి స్టేట్మెంట్ ఉంది, చదివారు కదా, ఇప్పుడు చాలాసార్లు చదివాం. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఉంటుంది. 7:25 అనుకుంటే 25-26 ఎబ్రిల్ దానికి మీరు గమనించండి. ఇంత మంచిగా రాయబడింది మాటలు. మరి మన గురించి కూడా ఇక్కడ అదే చెప్తుండే. ఆ మాటలు మనసులో పెట్టుకొని చదువుకోండి. ఇప్పుడు కిందికి వచ్చినాం. తన ఎదుట పాపులు గాను, పేడ లాంటి వాడు గాను, దుమ్ము లాంటి వాడు గాను, ధూళి లాంటి వాడు గాను, ఈగ లాంటి వాడు గాను ఉండా అదేనా ప్రార్థన? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగతికి పునాది అంటే ఈ భూమి పుట్టక మునిపే, ఈ భూమిని తండ్రి చేయక మునిపే నువ్వు రావాలని, నువ్వు కావాలని కోరుకుండట. ఎంతకుముందు అసలు మొదటి మానవుడు ఆదాము రాక మునిపే కోరుకుండటండి. ఎవరిలో? క్రీస్తులో నిర్ణయం తన కోసము, తన చిత్త ప్రకారం. నీ చిత్తం నా చిత్తం ఏమైనా ఉందా? నీ బతుకులో నా బతుకులో? మరి బతుకుట్లో మరి నీ చిత్తం నా చిత్తం ఏముంది? మరి దేవుని చిత్తం కనిపిస్తలేదు. బతుకుట్లో నీ చిత్తానుసారంగా నువ్వు బతున్నా, నా చిత్తానుసారంగా నేను బతున్నా. ఎవరి చిత్తానుసారంగా వారు బతే పరలోకం ఇస్తాడా? వెళ్తామా పరలోకం? ఎవరి చిత్తానుసారంగా వాళ్ళు బతే పరలోకం వెళ్ళరు. ఆయన చిత్తానుసారంగా బతికితేనే పరలోకానికి అర్హులు అవుతారు, లేకపోతే అనర్హులు అని బైబిల్ చెప్తుంది. అవునా కాదా? క్లియర్ కట్గా ఉందండి బైబిలు. ఆయన పుట్టడంలో ఆయన చిత్తమే ఉన్నది, నీ బ్రతకడంలో ఆయన చిత్తమే కలగాలంటుంది. నువ్వు అమ్మా నాన్న అనుకుంటే రాలే, తాత ముత్తలు అనుకుంటే రాలే. అసలు మొదటి మానవుడు లేనప్పుడే మనుషులందరూ కావాలనుకొని ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించి శూన్యములో వేలాడదీసిండు దాన్ని. శూన్యములో వేలాడదీసిండు. నీకు గాలి ఉండాలని, నీకు పక్షులు ఉండాలని. మీరు గమనించండి, పిల్లలు పుట్టాక తెచ్చుకుంటారు బొమ్మలు కొంతమంది, పుట్టినాక తెచ్చుకుంటారు, పుట్టక ముందే తెచ్చుకుంటారు కొంతమంది బొమ్మలు. కానీ దేవుడు బొమ్మలు ఇవ్వలే, బొమ్మలు రాలే. జీవం కలిగిన ఇచ్చి, నువ్వు జీవం లేని నిర్జీవమైన బొమ్మలు ఇస్తావు. ఏనుగు బొమ్మ ఇస్తావు, జింక బొమ్మ ఇస్తావు, కుందేలు బొమ్మ ఇస్తావు, కుక్క బొమ్మ ఇస్తావు, ఏవో బొమ్మలు తీసుకొచ్చి ఇస్తావు పిల్లలకు. కానీ నీకు సజీవమే ఇచ్చేసిండు మొత్తం. ఏనుగులు ఇచ్చేసిండు, పులులు ఇచ్చేసిండు, సింహాలను ఇచ్చేసిండు, నక్కలను, కుక్కలను, అన్ని బొమ్మలు కాదు, అన్ని జీవులను ఇచ్చేసిండు మొత్తం. నువ్వు అన్నిటి బొమ్మలే ఇస్తావు. నీ స్థాయి అంతే, మన స్థాయి అంతే. బొమ్మల్ని ఇస్తావు పిల్లలు ఆనందపరచడానికి.
నా పిల్లలు ఆడుకోవాలని ఇచ్చేసిండు. ఇవన్నిటి దేవుని ప్రేమ ఎంతవరకు అర్థమైందండి? సృష్టిలో సృష్టించిన వాటిని చూసి మట్టిలో పుట్టిన దేవుని మహిమపరుస్తున్నాయి. సాక్షాత్తు ఆయన స్వరూపంగా, ఆయన పోలికగా, ఆయన చేతిలో చెక్కబడిన మనిషి మాత్రం ఆయన గురించి బతకట్లేదంటే ఇదే దురదృష్టకరం, ఇదే బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు, మంచిదే. కానీ ఏం చెప్తారు? నువ్వు ఆనందపడడం కాదయ్యా, నువ్వు వచ్చి ఉండండి. నేను మొన్న పాస్టర్ల మీటింగ్లో అదే అన్నా. ఏందండి ఎప్పుడు పాస్టర్లే, మనమే తింటున్నాం, మనమే పోతున్నాం. ఇదేంది అసలు? ఒక బిల్డింగ్ కాడ ఉండి ఒకరు తీసుకోతలేరు అంటే ఒక రిపోర్ట్ వచ్చింది ఏం దొరికినా. మనం ఇంతగానో నెత్తినోరు మోసుకున్నాం, వాకింగ్ చెప్తున్నాం, కానీ విశ్వాసులు ఎవరితో మంచి సాక్ష్యం లేదండి. అమ్మో వాళ్ళ ఆశి అంటారు కాబట్టి మనం చెప్తున్నాం వాక్యం, కానీ వీళ్ళు ఈ సాక్ష్యం బాగాలేకుంటే అందుకని మనకు ఐశ్వర్యం ప్రబలలేదు. మొదటి శతాబ్దంలో ప్రబలింది, ఖండంతరాలు దాటిపోయింది. ఎందుకు ఖండంతరాలు దాటిపోయింది? ఎందుకు చెప్పాలి? క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు తత్వాన్ని, దైవత్వాన్ని వాళ్ళ బ్రతుకుల్లో చూపించారు కనుక ఖండాంతరాలు దాటిపోయింది. పక్క గోడ దాటలేదు ఎందుకు మన భక్తి? మీరు గమనించండి. పక్కకున్న బిల్డింగ్ పోతలే, పక్క గోడ ఇంటి ఎదురుగా దాటలేదు ఎందుకు? నీ ఇంట్లో నుంచి పక్క ఇంటికి గడప దాటుతున్నందుకు భక్తి? చెప్పండి. ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలండి. ఖండాంతరాలు మొత్తం దాటుకుంటా విశ్వవ్యాప్తంగా వెళ్ళిపోయింది నలుదిశలకు. ఎవరిది? వాళ్ళ భక్తి, దైవత్వం చూపించిన వాళ్ళు. మన భక్తి ఇంట్లో కూడా సరిగా అర్థమైతే లేదు, ఇంటి ఎదురుగా అర్థమైతే అంటే ఎక్కడ వెళ్ళిపోతే చెప్పండి పరలోకం. ఎన్నేళ్ళు చేసుకుంటా మారకుండా నువ్వు పండుగ చేస్తే నీకు ఏ సంతోషమా? ఆయన బాధపడే నెల ఇదే తెలుసా? ఎండ తగ్గరు పాటల విషయంలో, కానీ అన్ని రకరకాలుగా మంచిగానే ఉంటారు. నువ్వు పాటలు పాడితే సంతోషపడాయా, నీ బ్రతుకు మార్చుకుంటే సంతోషపడతావు తెలుసా? నువ్వు బ్రతుకు మార్చుకొని నలుగురికి తల్లో నాలుకలాగా మారిపోతే మంచిగుంటుంది. నీ పేరు చెప్పగానే వాళ్ళు దేవుని బిడ్డలయ్యా అనేటట్టుగా ఉండాలి. అరే వాళ్ళు దేవుని పిల్లలయ్యా, ఏ మంచిగుంటారు, ఒకటి తిరుగుపోరు, ఏ వాళ్ళు మంచిగుంటారు అన్న సాక్ష్యం ఉందా అండి? లేకపోతే దేనికి? ఈ పండుగ వల్ల నువ్వు సంతోషపడతావు, దేవునికి ఏం సంతోషం చెప్పు ఒకసారి. రాయబడిన ప్రకారం బతున్నవా? నీ సాక్ష్యం నువ్వు 10 మందిని మార్చకు. నీ సాక్ష్యం నువ్వైనా వీడు మంచోర్రా అనేటట్టుగా నన్ను ఉందా? పక్కని మార్చుడు పక్కకు పెట్టు. నిన్ను నువ్వు ఎప్పుడైనా మార్చుకున్నావా వాక్య ప్రకారంగా? మీరే ఆలోచించండి. నిన్ను నువ్వు వాక్యానుసారంగా మార్చుకున్నావా? మార్చుకున్నప్పుడు ఎవరిని బట్టి మారావని చెప్పుకుంటే నిన్ను బట్టి సంతోషపడతాడా? మారలోని బట్టి సంతోషపడాలన్నా దేవుడు? ఎవరిని బట్టి మారావని చెప్పుకుని నిన్ను బట్టి బాధపడతాడు దేవుడు, మారలేని బట్టి వాడిని బట్టి బాధపడతాడు దేవుడు. మరి ఎవరిని బట్టి సంతోషపడాలి? ఎవరిని బట్టి? ఆయన పండుగ, పుట్టినరోజు ఆయనది, పండుగ ఆయనది, పేరే సంతోషం మనది. ఆయనకేం సంతోషం? మీరు గమనించండి. ప్రపంచ వ్యాప్తిగా ఎంత పెద్ద స్టార్ పెట్టాలి, ఎంత పెద్దగా ఇది ఉండాలి. స్టారు నువ్వే, లోకానికి వెలుగుకు నువ్వు. అంధకార క్రియల్లో కొట్టుమిట్టాడుతున్న వారికి నువ్వే ఒక దీపం. వాక్యం నీ పాదములకు దీపమై ఉంది కదా. వాక్యం తర్వాత వెలిగింపబడ్డావు కదా. వెలిగింపబడిన నీవు అనేకులను వెలిగించాలి కదా. ఒక కొవ్వెత్తిని వెలిగించి అనేకమైన 100 కాదు 1,00,000 కొవ్వెత్తులను వెలిగించచ్చు. ఒక్కసారి నువ్వు మనసు పొంది వెలిగింపబడ్డా నువ్వు పక్కన ఎందుకు మార్చలేకపోతున్నావు? అంటే నువ్వు వెలిగింపబడలేని అర్థం. నిర్జీవమైన ఒక కొవ్వెత్తి ఇట్లా అంటు పెడితే టకటక అనేకమైన కొవ్వెత్తును వెలిగిస్తుంది. జీవం కలిగిన నీవు, దేవుని స్వరూపము, దేవుని పోలికగా ఉన్న నీవు, అసలైన మారు మనసు నీలోకి వస్తే అనేకులను నువ్వు మారుస్తావు కదా. మారు మనసు అంటే వెలిగించడమే. నువ్వే చీకటి అయిపోతే పక్కనే వెలిగిస్తావు. నువ్వే అంధకార సంబంధమైన చీకటి మాటలు, చెడ్డ మాటలు మాట్లాడితే పక్కని ఎక్కడ చూస్తారు? మీరు గమనించండి. రాయబడిన ప్రకారం మనం బతికితేనే పరలోకము అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏదడిగినా ఆయన చిత్త ప్రకారం అడగాలి. ఏం చేసినా ఆయన చిత్త ప్రకారం మనం వచ్చాం. మన చిత్తం అనుకుంటే రాలే. మనం బ్రతికినను, మనం మాట్లాడినను, మనం ఏం చేసినను తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున తన మహిమకు, కృపామహిమకు కీర్తి కలుగునట్లు అంటాడు. ఆయన మహిమకు కీర్తి కలిగిందా?
కీర్తి కావాలన్నా మహిమ రావాలన్నా ఎవరిని బట్టి చెప్పాలి? మహిమను బట్టి, మనల్ని బట్టి. అవమానం రావాలన్నా మనల్ని బట్టి. వీళ్ళు దేవుని పిల్లలా ఏంది ఇట్లా తిడుతురు వీళ్ళు అంటే అయిపోయి. దేవుని మహిమ వస్తుందా అవమానం వస్తుందా? నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామము ఘనపరచబడుతుందా? చెక్ చేసుకోవాలండి. సంవత్సరాలు తరిగిపోతున్నాయి కదా, సంవత్సరాలు తరిగిపోతున్నాయి. ఒక దీపాంత, ఒక కొవ్వొత్తి అనేకమైన కొవ్వొత్తులను వెలిగిస్తుంది ఖచ్చితంగా. మరి నువ్వు ఒక విరగబడిన నీవు ఎంతమందిని వెలిగించావు? అసలు నిన్ను నువ్వు వెలిగించుకుంటున్నావా? వెలిగించడం అంటే మారు మనసు పొందడమే. చీకటి క్రియలు లేకపోవడమే. చీకటి పనుల క్రియలు అంటే ఏంటి? సత్య సంబంధమైనవి, వాక్య సంబంధమైనవి, సత్క్రియలు, ఔదార్యం గలవారై. సత్క్రియలు అంటే మంచి పనులు, సత్య సంబంధమైన వాక్య పనులు. మీరు గమనించండి ఏమని చెప్తుండో, చదువునా? దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలనైనా మనకు విమోచనను, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇలా ఉండాలని ఎప్పుడు అనుకుంటాట? జగతి పునాది వేయబడక మునిపే వీళ్ళని పంపిస్తా. వీళ్ళ పాపానికి కూడా ఏ కోడెలో ఎక్కయో ఎడ్ల ఎక్కయో పనిచేయ ఖచ్చితంగా నా కుమారుని ద్వారానే, ఆ రక్తం ద్వారానే వీళ్ళందరూ జీవంలోకి రావాలి. అనిత్యంలోనికి వెళ్ళిన వాళ్ళు నిత్యత్వంలోకి రావాలి అని ఎప్పుడు అనుకుంటాట? జగతి పునాది వేయబడక మునిపే తన చిత్తానుసారంగా ఈ లోకానికి వచ్చాం మనం అందరం. మన చిత్తానుసారం కాదు. మరి ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తం ఏంటండి? తెసలోను రాసిన 2వ పత్రిక, 1వ పత్రిక 4వ అధ్యాయం. తన చిత్త ప్రకారము తన ఘటాన్ని కాపాడుకోవాలంటారు చూడండి. తెసలోనికలు రాసిన పత్రిక, తన చిత్త ప్రకారంగా మన శరీరాన్ని కాపాడుకోనట. 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును దేవుని ఎదుట దేవుని ఎరగని అన్యజనుల వలె, చూడండి ఏమంటుండండి, దేవుని ఎరగని వాళ్ళు ఎలా ఉంటారు? కామాభిలాషి అందు ఆసక్తి కలిగారే ఉంటారు. ఆయనకి తెలియదు, పాపంతోనే ఉంటాడు. మన చూపులు పాపమే, మాటలు కూడా పాపభూయితమైన మాటలే ఉంటాడు. పాపభూయిష్టమైన మాటలే మాట్లాడతాడు, పాపభూయిష్టమైన చూపులే చూస్తాడు. దేవుణ్ణి ఎరగని అన్యజనుల వల్లే కామాభిలాషి అందు. కాకంటే అర్థం ఏంటి? అన్యజనులకు ఏముంటుందట? మన వాళ్ళని చెప్తూ మళ్ళీ క్రైస్తవులను కలుపుతుండింది ఇక్కడ పౌలు గారు. నమ్ముకున్నామని చెప్తున్నా మీకు కూడా ఇలాంటి క్రియలు ఉండే దౌర్భాగ్యులారా వెంబడే సెట్ అయిపోరు అని చెప్తుండు. తెసలోనికలో ఉన్న సంఘానికి చెప్తుండు. తెసలోనిక పట్టణంలో ఉన్న వారికి అన్యజనులు అంటే వాళ్ళకి వాక్యం తెలియదు, పుట్టుక పరమార్థం తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఈ దేవాలయంగా మలుచుకోవాలరా. ఇన్ని మాటలు విన్నా మీరు ఎందుకే అన్యజనుల వల్ల ప్రవర్తిస్తారు, అన్యజనుల వల్ల మీ బతుకులు కొనసాగుతున్నాయి అని బాధపడుతూ చెప్తున్న మాట. అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధతను, ఘనత యందును, తన ఘటం అంటే నీ దేహం, పరిశుద్ధత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునుటయే, ఎట్టు కాపాడుకునవలను అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. చిత్తము 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 చిత్తము. నువ్వు ఎరగాలంటే ఏంటి? నీకు తెలియదు, నోరేం మాట్లాడో తెలియదు, కన్నేం చూడాలో తెలియదు, చెవి ఏం వినాలో తెలియదు. చెవి మాటలు పరీక్షిస్తుంది. బైబిల్లో రాయబడింది, చదివితే అర్థమైపోతుంది. అమ్మో నా చెవి మాటలు పరీక్షిస్తున్నారు, చెడ్డ మాటలు వినొద్దు ఏమంటే వెళ్ళిపోతావు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ నోరు, అమ్మో నోటి నాలుకతో పనికిరాని మాట్లాడద్దు, ఎందుకంటే నేను లెక్కప్ప చెప్పాలి. నీకు తెలుసా తెలియదా? తెలుసు. అమ్మో కళ్ళతో మోహం చూపు చూడొద్దు అంటే కామాభిలాష. అమ్మో నేను అలా ఉండొద్దు, అది ఎవరికి వెళ్తుంది? బైబిల్ చదివే క్రైస్తవునికి కాదు, మారు మనసు పొందిన క్రైస్తవునికి వెళ్తుంది. బైబిల్ చదివే క్రైస్తవుని కాదు.
బైబిల్ ఎంతమంది చదువుతారు? అందరూ చదువుతారు. అందరికి అట్టే ఉందా? దౌర్భాగ్యులకు. మారు మనసు పొందిన క్రైస్తవునికి అర్థమైంది. మారు మనసు పొందిన వానికి మోహం చూపు అంటే ఏంటో అర్థమైంది. మారు మనసు పొందిన వానికి చెవి మాటల్ని పరీక్షిస్తుందని అర్థమవుతుంది. మారు మనసు పొందిన వానికి అంగిలి ఆహారం రుచి చూస్తే ఎలా అయితే ఉంటుందో చెవి కూడా మాటల్ని పరీక్షిస్తుంది అనేది అర్థమవుతుంది. అమ్మో కన్ను, మారు మనసు పొందిన వారికి కన్ను ఏంటి? అమ్మో ఇది మోహపు చూపు. ప్రతి ఒక్కరిని చెల్లి, తల్లి, అమ్మ, బిడ్డ చూడాలని ఎవరు కదా? మారు మనసు పొంది రూపాంతరంలోనికి వచ్చినోడికి అర్థమైంది. నామకార్థ వేషధారణ క్రైస్తవునికి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, నామకార్థ వేషధారణ క్రైస్తవునికి అర్థం కాదు. అది మారు మనసు పొంది రూపాంతరంలోనికి రావాలి, అప్పుడు అర్థమైంది. తెలుసా? అప్పుడు అర్థమైంది. ఎవరు పడితే వాళ్ళకి అర్థమైపోతే బైబిల్ దైవ గ్రంథం తమ తమ చిత్తాన్ని అంటే తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకున్నాడే ఎరుగుండుటే దేవుని చిత్తం. ఎరుగుండుటే దేవుని చిత్తం. పరిశుద్ధత. నీ దేహంలో ఏముండాలి? పరిశుద్ధత. కలంకం ఏమవుతుంది? కలంకం అంటే ఏంటి? పరిశుద్ధత. దీన్ని పాడు చేయాలంటే ఏంటి? పాడు చేయాలంటే ఏంటండి? పాడు చేయాలంటే ఏంటి? ఏహమైన ఏ వస్తువు దేవుని ఆలయంలో ఉండకూడదు. అవునా? ఏహములైన ఏ వస్తువును దేవుని ఆలయంలో ఉండడానికి వీల్లేదు పాత నిబంధన ప్రకారంగా. హేమైన ఏ వస్తువు దేవుని ఆలయంలో ఉండొద్దు పాత నిబంధన ప్రకారంగా. అది చేతున్న మామూలుగా భాష సంబంధమైన వస్తువులు అనుకుందాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం మనమే. ఈ మందిరంలో హేమైందంటే ఏంటిది? జారత్వము, కామకత్వము, బూతులు, సరస్వతులు, ఈ పనికిరాని చెత్త చెదారం అంతా హేమైన వస్తువులే ఈ హృదయ అంతరంగాలో ఉంటే దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడని చెప్తాడు. 3:16 ఉంటుంది మొదటి కొరింథీయులో. మీరు బాగా గమనించాలి. దీన్ని ఎలా మలుచుకుంటున్నాం? దేవుని చిత్తానుసారంగానే మలిచినమా? దేవుని ఉద్దేశం మన బతుకులో ఉందా? ఆయన చిత్త ప్రకారంగా వచ్చిండు. యేసుక్రీస్తు దేవుని చిత్త ప్రకారంగా వచ్చిండు. పుస్తకంలో నన్ను గురించి రాయబడిన ప్రకారం ఇదిగో దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను. నెరవేర్చిండా? సంపూర్ణంగా నెరవేర్చిండు. ఎలా నెరవేర్చిండు? శిలువ మీద ప్రాణం పెట్టి నెరవేర్చిండు. ప్రాణం పెట్టి అక్షరాలు మొత్తం ఆయన గురించి రాయబడిన ప్రవచనాలు మొత్తం తన బ్రతుకులో తూచా తప్పకుండా ప్రతి ప్రవచనం ఆయన రక్తము దారపోయిను అంటాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 12 వచనాలే ఉంటాయి. మొత్తం ఆయన మరణం గురించి రాయబడింది. సొగసైనను స్వరూపమైనను లేదు. మరి నువ్వు సొగసు మీద స్వరూపం మీద ఆశ కలిగి ఉన్నావంటే నీకు ఏమర్థమైంది? యేసు నేను అప్పుడు కలలేసుకునే నెత్తికి, నేను ఒక దౌర్భాగ్యుడను. అప్పుడు కలలేసుకునే నెత్తికి క్రీస్తు అర్థం కాకముందు సరిగా. మరి గమనించండి, ఈ వచనాలకి నీ అన్ని చదివిన తర్వాత అర్థమవుతుంటే మనం ఈనంగానే ఉండాలి, ఆయన ఆకర్షింపబడాలి తప్ప మనకెందుకు ఈ అన్ని దరిద్రం కానీ? ఎలా ఉంటే అలా ఉండాలి తప్ప ఈ అన్ని ఎందుకు? అసలు ఎవరిని ఆకర్షించడానికి నేను అసలు ఇవన్నీ ఎందుకు? నేను బంద్ చేసినాను మొత్తం. కానీ అయితే తెల్లగా అయితలేదు. మళ్ళీ తెల్లగా అయితే అట్నే ఉంటుంది, నల్లగా తెల్లగా కలిసి ఉండేవి మొత్తం వెంట్రుకలన్నీ. నేను వేసుకునేదండి. దేవుడు అర్థం కాకమనుకుని నేను వేసుకునేది. ఎందుకంటే దేవుని ఎదుట నేను యథార్థంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి బిడ్డలు నేను వేసుకునేది మామూలుగా. కానీ ఇదంతా అర్థమైంది. వద్దు, అవసరం లేదు. తెలియక కాదు, మారు మనసు పొందక, సరైన మారు మనసు లేక ఏం కాదులే ఆకర్షించొద్దు అన్నట్టుగా ఉండే. సరైన మారు మనసు ఏం చెప్తానుకే, నోరు మూసుకో, ఎట్లా ఉంటే అట్లా. బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోవాలి, కడక్కు అనిపించేది. నీకు దేని మీద ఇంట్రెస్ట్ అనిపించేదని తెలుసా? ఈ మారు మనసు పొందాక ఉన్నంతలో చాలు. బట్టలు కూడా సంవత్సరానికి 4 జతలు, ఎన్ని రకరకాలుగా అనిపించేది. ఏ దాని మీద ఉండదండి. ఒళ్ళును కప్పుకుంటే సరిపోద్ది. ఏదో ఉన్నామంటే భక్తిగా ఉండాలి. చూడవలసింది హృదయాన్ని, తలంపులను చూస్తాడు, భక్తిని చూస్తాడు. కానీ ఈ పైన రూపం ఎందుకు చూస్తాడు ఆయన? దీని గురించి ఆయనకి ఏం పని? అది మనుషులు చూస్తారు. మనుషులు మెప్పించేటట్టుగా మన భక్తి ఎందుకు? మనం ఆయనతో ఉండాలి. పైన మంచిగా కడక్కుమని బట్టలు వేసుకొని లోపల మొత్తం కుళ్ళు పెట్టుకుని ఉంటే ఏం చక్కదనం? ఆయనకు సొగసు స్వరూపము లేదు. ఆయన రక్తం మొత్తం దారపోషణ ఉంటుంది. ఎలా ఉంటాడండి యేసుక్రీస్తు? చాలా మంచిగా ఉంటాడు. కానీ ఆయన ఏమైనా కోరుకుండా పాపం లోకంలో ఏం కోరుకోలేదు. ఆయన పుట్టక మునిపే క్రీస్తు పూర్వం
750 సంవత్సరాల క్రితం రాయబడ్డ ప్రవచనం అండి. ఆ ప్రవచనం తూచా తప్పకుండా యేసుక్రీస్తు బ్రతుకులో నెరవేర్చబడింది. ఎన్ని సాక్ష్యాధారాలు బైబిల్కు, ఎన్ని ఇదిగా ఉన్నాయి. ఆయన ఎలా పుట్టుతాడు, ఎట్లా ఉంటాడు, ఏం కదా మొత్తం రాయబడిందండి. రాయబడిన ప్రకారం ఆయన బతికింది. మనం రాయబడ్డ ప్రకారం బతుకుతున్నామా ప్రశ్నించుకోండి. ఆయన పరలోకానికి ఓకే. వీళ్ళందరూ జాగ్రత్త పడి గొర్రె చర్మములు కప్పుకొని స్వరంగములలోను గృహాలలోను తిరుగులాడుతూ వెళ్ళిపోయినట. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస పట్టికలో ఉంటుంది మొత్తం. వారికి ఈ లోకం యోగ్యమైంది కాదనింది బైబిల్లో. ఏంటి? ఈ లోకాశలు లేని వారికి ఈ లోకం యోగ్యమైంది కాదు, లోకాశలు ఉన్నవానికి పరలోకం యోగ్యమైంది కాదు. వాళ్ళ పరలోకం నీకు ఈ ఆలోకమే కావాలి. ఆలోకమే నువ్వు నమ్ముకొని బతికిన వాడికే ఆ లోకంలో బతుకు, ఆ లోకం చచ్చిపో, ఇక ఇంకో లోకానికి వెళ్ళిపో. నా లోకానికి వచ్చేవాడికి ఈ లోకంలో నీకు ఏది ఉన్నా లేనట్టుగానే బతకన్నాడు. భార్యలు ఉన్నవారు కూడా లేనట్టుగా, వస్త్రము కొన్నవారు తమది కానట్టుగానే బతకాలన్నాడు. ఎన్నో చెప్పిండండి. చెప్పినాన్ని ఎక్కడో పెట్టేశారు. అంటే అర్థం ఏంటి? మారు మనసు లేదు, నిజమైన మారు మనసు లేదు. రాయబడింది కూడా నా గురించి కూడా రాయబడింది. నేను నా బ్రతుకులో నెరవేర్చుకుంటేనే పునరుత్థానం లేస్తాన్న సంగతి క్రైస్తవులకు అర్థం కాకుండా దుష్టుడు చేసింది. దుష్టునికి సంధించారు క్రైస్తవులు. తెలుసా? దుష్టునికి అవకాశం ఇవ్వాలి. పుట్టినే రాడండి. తెలుసా? అమ్మో సాతాను శోధన ఉందండి, బాగా శోధిస్తున్నాండి. సాతాను శోధన. నువ్వు దేవునికి ఎంత దగ్గర అయిపోతే దుష్టుడు అంత టార్గెట్ చేస్తాడు. నువ్వు లోకంలో ఉన్నాక నిన్ను ఎందుకు చేస్తాడు దుష్టుడు? వీడు నా కుమార్తె, వీడు నా కుమారుడు, వీళ్ళు నా బిడ్డలే, నా క్రియలన్నీ వీళ్ళ నుంచి వ్యాపింపజేస్తున్నా, ఇంకేముంది, నువ్వు భ్రమలో ఉండరా, ఇదే దేవుని భక్తి అని అంటాడు ఆడు. తెలుసా? దేవుని చిత్తం ఏంటి? నీ మాటలకు ప్రతిదానికి నువ్వు లెక్కప్ప చెప్తున్నాను. భయం పుడుతుంది. తెలుసా? ఒక మాట అనాలన్నా అనవసరమైన మాటలు మాట్లాడదాం లేదు. చూపు ఎక్కడ రికార్డ్ అయిపోద్ది. నువ్వు ఎలా చూస్తున్నావో నీకు తెలియదు. అక్కడ ఉన్నాయని చూస్తుండు మొత్తం. నరుల హృదయం ఆయనకు తేటగా, సామెత గ్రంథం 15వ అధ్యాయం, నరుల హృదయం తేటగా కనిపిస్తుందట. నువ్వు ఎవరిని ఎట్ట చూస్తున్నావో తెలియదా? నీకు తెలియకుండొచ్చు, నా చూపు మీకు తెలియకుండొచ్చు, మీ చూపు నాకు తెలియకుండొచ్చు. మన అందరి చూపులు ఎవరికి వెళ్తాయి? ఆయన దగ్గర ఎక్కడ తప్పించుకుంటూ చెప్పిగా. ఆయన కనబడింది స్పష్టమేమని ఉంటుందా అండి? హెబ్రీ పత్రికలో ఉంటుంది 5వ అధ్యాయంలో. ఒరే బాబు, ఆయనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది మొత్తం అంటాడు. అలాంటి ఆయన దగ్గర, అలాంటి దేవుడు నమ్ముకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఎంతో మెలకువ కలిగి ఉండాలి. మన చిత్తము ఆయన చిత్త ప్రకారంగా మనం ఉండాలి తప్ప మన చిత్తం మనం నెరవేర్చుకోవద్దు. రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వచ్చిండు, అది మొత్తం నెరవేర్చి తన దేహం అందు కొట్టేసిండు. మొత్తం ఆ మధ్యగోడను కొట్టేసి ఉభయులను ఏకపరిచిండు, వెళ్ళిపోయిండు. వాళ్ళు మొత్తం క్రీస్తు తత్వాన్ని, క్రీస్తులో ఉన్న గుణలక్షణాలను హృదయంలో పెట్టుకొని దైవత్వాన్ని వాళ్ళ బ్రతుకుల ద్వారా కనపరిచింది. అంతే. ప్రతిరోజు పండగ లెక్కనే ఉంది వాళ్ళకు. ప్రతిరోజు సంవత్సరం ఒకదానికి కాదు, ఒక డిసెంబర్ ఒకటి కాదు, ప్రతిరోజు నువ్వు ఆనందించు. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. ఆనందం ఎందులో? ఎవరికి దక్కని భాగ్యం నీకు దక్కింది. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు. ఈ అనంతమైన విశ్వాన్ని మాట ద్వారా కలగజేసిన సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడు దేవుని కుమారుడవు, నువ్వు కుమార్తెవు. నీకు చావు లేదు, చావు మరణములు లేని పుట్టుక, చావు మరణములు లేనివాడు ఎవరు? నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు కూడా అందులోకి వెళ్తావన్న ఆనందం ఇంకంతకంటే గొప్పదేముంది? అప్పులైనా అనుకోండి, చచ్చిపోయిన వరకే అప్పులు ఉంటాయి. చచ్చిపోయినాక అప్పు ఎక్కడా? అప్పుగా. ఈ లోకంలో నువ్వు అప్పులుండే అని బాధపడుతున్నావా? ఎప్పటిదాకా అప్పులు ఆడుతాడు? ఒకరు అప్పులు చేస్తే అయిపోయినాక ఒకరిని ఆడతాం. అసలు అప్పులు ఎందుకు అవుతాయి? గొప్పలకు పోయి తిప్పల పడతారు. డాంబికులు అంటారు వాళ్ళనే. బైబిల్లో ఎలాంటి స్టేట్మెంట్ అక్కడ రికార్డ్ అయింది దొరికినా డాంబికులు అంటారు వాళ్ళని. డాంబికులు అంటే ఉన్నంతలో మెసురుకోరు, ఉన్నదాన్ని పెద్దగా చూపించుకుందామని అప్పులు చేసి తిప్పలపడి పెద్దగా కనిపించుకుంటారు. లేని వాటిని ఉన్నట్టుగా కనపరుచుకుందాం అనుకుంటారు. అందుకనే వాళ్ళు అప్పుల పాలైతే తిప్పల పడతారు. ఏదో దేవుని కోసం అప్పులు ఎవరు కాదు. దేవుడు అప్పు చేసుకోమని ఎక్కడ చెప్పుకోలేదు. అన్న వస్త్రం గలవారే వాటితో తృప్తి పొంది అన్నాడు. అన్నము వస్త్రంతో నీకు తృప్తి కూడా నీకెందుకు అప్పులు అవుతాయి? దేవుని మీదనే ఇదిగా ఉంటే నీకు ఎందుకు అవుతాయి? అన్నీ అవుతున్నాయి అంటే నువ్వు దురాశపరుడు అయినావు. ఆశ కాదు, ఆశ కాస్త దురాశ అయింది. దురాశ ఏమైంది? గర్భం ధరించింది. గర్భమైంది, పాపం పరిపక్వమైంది, గర్భం ధరించింది, అయిపోయింది. మరణంగా అన్నది అయిపోయింది. ఇక మరణానికే తీసుకెళ్తాడు. ఎందుకంటే వాడు ఉరి వేసుకొని తచ్చుడు. అప్పులో చెమట పడితే ఏం చేస్తాడు? నేరుగా పోయి తట్టుకోలేక ఉరి పోసుకొని బండికి
పుట్టుకుని చచ్చిపోతాడు. దురాశ అనేది గర్భం ధరించింది, అది పాపం పరిపక్వమైంది, మరణంగా అన్నది అయిపోయింది. చివరిది ఏంటంటే గాడికే. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము మనకు అర్థం కావాలి. గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వచ్చి నెరవేర్చింది. అది అర్థం చేసుకుని అపోస్తులు మొత్తం అలాగనే బతికిరు. ప్రవక్తలు అర్థం చేసుకురు, గొప్పగా బతికిరు. అపోస్తులు అర్థం చేసుకురు, గొప్పగా బతికిరు. వాళ్ళు వెళ్ళిపోయారు, పరదేశిలో ఉన్నారు. మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం చెక్ చేసుకోవాలిగా. 2025 నుంచి వెళ్ళి 25 నుంచి వెళ్ళిగా జనవరి నుంచే స్టార్ట్ చేద్దాం. ప్రతి నెలకోసారి సిమ్నార్, అద్భుతమైన మాటలు ఉన్నాయి. నామకార్థ భక్తి దేవునికి విరక్తి అండి, ఇచ్చి అంటాడు దేవుడు. నామకార్థ భక్తిని నువ్వు ముక్తిలోకి తీసుకెళ్ళదు, నరకానికి తీసుకెళ్తుంది. ఏదో మేము నమ్ముకున్నాం పరలోకం ఇస్తుంది అనుకుంటాం, భ్రమలో ఉన్నారు క్రైస్తవ లోకం మొత్తం. పరలోకం అని మేము బాప్తిసం తీసుకున్నాం, అమ్మయ్యా మాకు దేవుని నమ్ముకున్నాం అంతే. దేవుని ఏమాత్రం తెలుసుకోలే. తెలుసుకుంటే ఆయన చిత్తం ఏంటో నీకు అర్థమైపోతుంది. నువ్వు ఏం అడిగినా నీకోసం నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు ఎవరివి? శరీర సంబంధివి. ఆయన ఇష్టానుసారం, ఆయన చిత్త ప్రకారం నువ్వు ఏది అడిగినా నీకు వస్తుంది. అడుగుతావు, అడిగినాక నీకు ఏమనిపిస్తారు కదా, అన్ని నేను పొందే ఉన్న ప్రభు అంటావు. నువ్వు ఇది లేదు ప్రభు నువ్వు అడగవాట. మన చిత్తం ఏం దొరికేనా? పరిశుద్ధత, యథార్థ కలిగి. తెసలోనికీయులకు రాసిన పత్రిక చదివినాను, ముగించుకుందాం. 4:4 మీలో ప్రతివాడు దేవుని ఎదుట దేవుని ఎరగని, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని. అంటే ఎరిగిన వాడు ఒకడున్నాడు, ఎరగని వాడు ఒకడు. ఇద్దరు గురించి చెప్తుండు, 2 కేటగిరీలు చెప్తుండు అక్కడ. దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి అందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటనమును ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఆ దేవుని చిత్తము నీకు తెలిస్తే నీ దేహాన్ని నువ్వు కాపాడుకుంటావు, దాచుకుంటావు, కాపాడుకుంటావు. పాపపంకిలం అయిపోయిందని నీకు ఎరగలే, నువ్వు తెలియదు. ఎరుగుటయే చిత్తం. ఎలా? అన్యజనులు దేని మంది ఉన్నారు? అలాంటి కామాభిలాషందు కోరిక కలిగి ఉంటే నువ్వు అలా ఉంటే నీకు వాళ్ళకి తేడా ఏందిరా అంటుండు దేవుడు. అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధత ఎంత, ఘనత. నువ్వు మంచుకున్నావు అనుకో, నీకు ఘనత తెలుసా? దేవుని పిల్లలాంటి వాళ్ళు ఎలాంటి తప్పు చేయరండి, ఎలాంటి మాట్లాడరండి, చాలా మంచిగా ఉంటారండి అనుకో. అప్పుడు ఏమైపోద్ది? నీ దేహంతో ఎదుటి వారి సాక్ష్యంతో నువ్వు దేవుని మయమపరిచినట్టు. అవమానం ఎప్పుడవుతుంది? ఛీ, వీళ్ళు దేవుని నమ్మిరట, వీళ్ళ బతుకులు ఇలా ఉన్నాయి అన్నదానికి అప్పుడు ఏమైపోద్ది? పరిశుద్ధత యందు ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనుటయో ఎరిగుండుటే దేవుని చిత్తం. ఎరిగుండుటే దేవుని చిత్తం. ఆ చిత్తం నీకు తెలిస్తే నువ్వేమైపోతావు? కాపాడుకుంటావు, దాచుకుంటావు. మీరు గమనించండి, కాపాడుకోవాలి, దాచుకోవాలి. అన్యుల వల్లే మనం ఉండడానికి వీలేదు. ఏ విషయాల్లో అన్యులకు మనకు వ్యత్యాసమే. మనకు ప్రత్యేకింపబడిన వాళ్ళం. ఈ లోక ఒక్కరి జనము నుంచి వెళ్ళి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటాడు. ఒక్కరి జనం నుంచి వెళ్ళి మిమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నవాడు ఏర్పరచబడినట్టే ఉండాలి. మళ్ళా లోకంలో కలిసిపోతట్టు ఉండడానికి వీల్లేదు. తనలో ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నాయన, రాయబడిన ప్రకారం క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి, తన జీవితాన్ని నాయన మీరు ఏదైతే సంకల్పించారో నీ సంకల్పం ప్రకారంగా మహిమను విడిచి మట్టి దేహాన్ని మరి నాయన మీరు ధరింపచేసి ఈ లోకానికి తండ్రి మరియా గర్భం ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చి 33.5 సంవత్సరాలు తన జీవితంలో తండ్రి బ్రతికి 30 ఏళ్ళు తల్లిదండ్రులకు లోబడి బ్రతికి 3.5 సంవత్సరాలలో తండ్రి నీ సేవ నలుదిశలకు వ్యాప్తి చెందించాడు. యేసు, నిన్ను మోసిన గర్భము ధన్యములు, నువ్వు కూర్చున్న సైన్యములు చాలా గొప్పవయ్యా, ధన్యములయ్యా అని కేక వేసి, జనసమూహం నుంచి కేక వేసి, నీలాంటి కొడుకు మాకు పుడితే బాగుండు కదా అని అక్కడ మరియమ్మను గణపరిచారు. అక్కడ ఆయన మాటలు చెప్తుంటే నీలాంటి కొడుకులు భూమి మీద పుడితే ఎంత గొప్పగా ఉండయ్యా అని కొనియాడబడ్డరు ఆనాడు సమాజం. నాయనా, నీ కుమారుడైన క్రీస్తు రక్త మాంసములు కలిగి ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా చూడాలి, ఏం వినాలి, ఈ పాదాలు ఎలా సువార్త ఎలా ప్రకటించాలి, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అంటే
పెదాలు ప్రకటిస్తాయి, కానీ పాదాలు కదిలితేనే పెదాలకు పని అన్నట్టుగా మీరు నాయనా పాదములను మీరు పెట్టారు. అనేకమైన ప్రాంతాలు తిరిగాడు కాలినడకతో, ఓడల మీద ప్రయాణం చేశాడు, పడవల మీద. నాయనా ఆయన పుట్టిన ప్రాంతములో నలుదిశలకు, పల్లె గ్రామాలకు, గ్రామాలు తిరిగాడు, పట్టణాలు తిరిగాడు, పల్లెలు తిరిగాడు. ఆయనకి ఇయ్యబడిన 3.5 సంవత్సరాల్లో సేవను చేసి భూమి మీద తనకి ఇయ్యబడిన కాలములో నిన్ను మహిమపరిచి, నీ చిత్తాన్ని ఎరిగి తన దేహంతో నిన్ను మహిమపరిచి చిట్ట చివరిగా తండ్రి నీవు నాకు అప్పగింపబడిన పనిని భూమి మీద నేను నెరవేర్చి తిని, సంపూర్ణంగా నెరవేర్చి తిని, ఇదిగో లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉందో తండ్రి, ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు, నీ యొద్దకు వస్తున్నానని ప్రార్థన చేశాడు. అట్లా ఈ ప్రార్థన మేము కూడా చేస్తే తప్ప మాకు పరలోకం ఉండదని మాకు స్పష్టంగా మాకు నేర్పించిన విధానాన్ని తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ విలువైన సంగతులు మా హృదయమైన పలకల మీద ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారిగా ఒప్పుకుంటూ మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా నాయన మా ప్రవర్తన అంతటి మీద నీ అధికారిగా ఒప్పుకుంటూ ముందు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి దాన్ని నెరవేర్చి ఈ మట్టి దేహాన్ని మహిమ దేహంగా మార్చుకునే అట్టి ధన్యత, అట్టి కృప నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ ప్రియకుమారుడు మాకు రక్షకుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పుణ్యమైన పవిత్రమైన నామం ఈ ప్రార్థన మనకు సమర్పించి బతిమలాడి వేడుకుంటా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యము నడిపించి సత్యమందు ప్రతిష్ఠించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.